కరాచీ పోర్ట్లో తాజాగా జరిగినటువంటి పేలుడు పెద్ద సంచలనం సృష్టిస్తోంది. భారీ ఎత్తున వెపన్స్ని తీసుకువెళ్తున్నటువంటి కన్సైన్మెంట్ అది ఎక్కడికి తీసుకెళ్తుందన్నది తెలియలేదు. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటిది కరాచీ పోర్ట్ దగ్గర అనుకోకుండా పేలిపోయినాయి ఆ ఆయుధాలు. ఆ పేలుడులో కరాచీ పోర్ట్ మొత్తం దద్దరిల్లిపోయిందో భూకంపం వచ్చినటువంటి పరిస్థితిలాగా తయారైపోయింది. కంప్లీట్ డిస్ట్రక్షన్ అయిపోయింది. షిప్మెంట్ మొత్తం కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పేల్చేశారన్నటువంటిది దీని మీద చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ విజువలైజ్ని అక్కడ ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారనమాట. అది ఆర్పడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఆరకపోవడంతో సమస్య ముదిరిపాకాన పడింది. టోటల్ షిప్ అంతా కూడా దగ్ధం కావడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తున్నటువంటి కరాచీలో ఏం జరుగుతోంది, అది అక్కడ ఉన్నటువంటి బెలూచ్ వాళ్ళు ఏమైనా చేశారా, లేకపోతే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు చేశారా, లేకపోతే గుర్తు తెలియని వ్యక్తులు చేశారా, లేదంటే సహజ సిద్ధ ప్రమాదం అనేది తేలాల్సి ఉంది.